హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. ఈరోజైతే అమావాస్య కాబట్టి ఇంకా నేనైతే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవి దగ్గర. అది ఎలా పెట్టుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చూసేసి నా పూజ ఎలా చేసుకుంటున్నానో మీరైతే ఈ వీడియోలో చూసి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా బావుంటుంది. ఇంకా నేనైతే ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటానంటే ముందుగా మనం ఇత్తడి ప్లేట్ ఉంది కదా! ఆ ఇత్తడి ప్లేట్ క్లీన్ చేసేసుకొని నీట్‌గా ఉప్పు అయితే నిండుగా పోసేసుకోవాలి. ఇంకా పోసేసుకున్న తర్వాత చుట్టూరు పసుపు, కుంకుమతో అయితే పూజించుకొని ఇలా లక్ష్మీదేవి ఎదుటైతే పెట్టుకోవాలి. పెట్టుకొని మామూలుగా అయితే మట్టి ప్రమిదల్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పిండి దీపం అయితే ఇలా అయితే పిండి కలిపి పెట్టుకున్నా అండి. నానిన తర్వాత ఇలా పిండిని అయితే దీపంలాగా రెడీ చేస్తున్నాను. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపం ఇది. పిండి దీపం. మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకునేటప్పుడు ఇలా పిండి దీపాలని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అందుకని అప్పుడప్పుడు ఇలా పిండి దీపాలైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫలితం ఉంటుంది. నేనైతే ఇలా అమావాస్యకైతే ఇలా దీపం అయితే పెట్టుకుంటాను. ఈసారి అయితే పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా 3 రాగి ఆకులు తీసుకొని ఒకటేమో స్వస్తిక్ గుర్తు, ఒకటి త్రిశూలం గుర్తు పెట్టి లక్ష్మీదేవికి అటుపక్కల, ఇటుపక్కల అటు ఇటు ఒక ఆకు పెట్టండి. దాని మీద పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి అటు ఇటు పెట్టేసి మనం ఉప్పు పెట్టుకున్నాం కదా! దాని మీద కూడా నామం గుర్తు అయితే పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం పెడుతున్నాం కదా! నామం గుర్తు విష్ణువు కూడా ఉండాలి కదా! అందుకని చెప్పి విష్ణువు కూడా మన దీపం కాంతుల్లోనే ఉండాలని ఇలా విష్ణు రూపంగా భావిస్తారు. రాగి చెట్టుని విష్ణు రూపంగా భావిస్తారు. అందుకని రాగి ఆకు మీద దీపం పెడితే చాలా మంచిది. అది విష్ణు స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇంకైతే నేనైతే ఈ ఉప్పు దీపం కింద అయితే ఇలా రాగి ఆకు నామం పెట్టి ఇలా దీపం అయితే పెట్టేశాను. పెట్టి మనం పిండితో తయారు చేసుకున్న దీపాన్ని ఆయిల్ వేసుకొని ఇంకా మనం 2 ఒత్తులు ఒక ఒత్తులో 3, ఒక ఒత్తులో 2, 5 ఒత్తులుగా చేసుకొని 2 దీపాలుగా పెట్టుకొని ఇలా మనం దేవుడి ముందు లక్ష్మీదేవి ముందు అయితే పెట్టేసుకొని వెలిగించుకోవాలండి. ఇంతే మనం ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా అమావాస్యకి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా ఫలితం దక్కుతుంది. నేనైతే ఇలా అమావాస్యకైతే ఇలా అయితే చేసుకుంటాను. నచ్చితే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ ఫాలో చేయండి. ఇంకైతే నేను యథావిధిగానే కామాక్షి దీపం కూడా పెట్టేశాను. ఇంకా ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవికి తామర పుష్పం ఉంది కదా! తామర పుష్పం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి. అలాగే దీపం కూడా ఉంటున్నాయి కదండీ! అదైతే మా అమ్మమ్మ అయితే కాశీలో కొనుక్కొచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇలా ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు పూజలు అలా అయితే అప్పుడు దీపం అయితే పెడతాను. నా పూజా గదిలో పట్టవండి ఇవన్నీ చెయ్యాలి అంటే. లేకపోతే నాకైతే ఇష్టము చేసుకోవాలని. కానీ నా గది చిన్నది కదా! పట్టవు. అందుకని ఇలా సపరేట్‌గా పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ దీపాలన్నిటిని అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకైతే వెండి కుందుల్లో అయితే దీపం వెలిగించి ఇంకా అమావాస్యకి కామాక్షి దీపం, తామర దీపం పెట్టి ఇలా పిండి దీపం అయితే పెట్టుకొని ఇలా స్వామివారిని ఇలా అయితే అలంకరించుకున్నా అండి. ఇంకా స్వామివారికి ఏకహారతి కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఏకహారతి అయితే కంపల్సరీగా ఇస్తాను. ఎందుకంటే ఇలా మనం సపరేట్‌గా పెట్టుకున్నప్పుడే కదా ఇవన్నీ వాడుకోవడానికి ఉపయోగపడేది. అందుకని నేనైతే ఇలా సపరేట్‌గా పెట్టినప్పుడు కంపల్సరీగా ఏకహారతి అయితే ఇస్తాను. ఇలా ఏకహారతి లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకని ఏకహారతి ఇచ్చేసి ఇలా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సాంబ్రాణి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే ఇలా సాంబ్రాణి వేసుకోవాలి. మొత్తం మనం మూలలా అన్నీ ఏది పోనీయకుండా ఇల్లంతా నీట్‌గా తిప్పుకోవాలండి. నేనైతే సాంబ్రాణిలో చిన్నులపాయ పొట్టు అండ్ సాంబ్రాణి పౌడర్ అయితే కలిపి ఇలా అయితే సాంబ్రాణి మొత్తం ఇంట్లో అయితే పట్టించేశాను. ఎందుకు చిన్నులపాయ పొట్టు వేసానంటే ఇంకా నాకు మా అక్క అయితే చెప్పింది చిన్నులపాయ పొట్టు వేసుకుంటే ఏ దుష్ట శక్తులు రావు, మంచిది ఇంట్లో కూడా మంచిగా ఉంటుందని చెప్పింది. ఇంకా నేనైతే ఆ ట్రిప్‌ని మనము
విన్నాక ఫాలో అవ్వకుండా ఉంటామా? ఇంక నేనైతే ఫాలో అవ్వానండి. అప్పుడు బాలెం తప్పులు గూడా మనం వేసుకుంటాం కదా! తల తొందరగా ఆరుతుంది, నెమ్ము రాకుండా ఉంటుందని. అప్పుడైతే నేను వేసుకున్నాను. ఇంకిప్పుడైతే ఆ మాట అని చెప్పిందని చెప్పి ఇంట్లో ఉందని చెప్పి నేనైతే ఇలా 2 కలిపేసైతే సాంబ్రాణి అయితే పట్టేస్తున్నానండి. మీరు గూడా ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ అన్నీ కొన్ని కొన్ని మనం చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఫలితం అయితే ఎప్పటికైనా దొరుకుతుంది. ఓపుకున్నంత వరకు ఇలాంటివన్నీ టిప్స్ మనకు తెలిసినంత వరకు చేసుకోవాలి. ఇంక నేను ఇంట్లో ధూపమంతా పెట్టేసి ఇలా గుమ్మడికాయకైతే పూజించేస్తున్నాను. పూజించి ఇలా పైన పెట్టేసేస్తున్నాను. ఇంట్లోకి ఒకసారి తీసుకొచ్చాను ఒక వీడియోలో అమావాస్య రోజు. కానీ ఇంట్లో తీసుకొని రాకూడదంట ఒకళ్ళు చెప్పారు. అందుకని నేనైతే ఇంక తీసుకురాకుండా బయటే పూజించి పెట్టేస్తున్నా అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.